మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో టమాటా రైతుల దుస్థితి బయటపడింది. శుక్రవారం వారాంతపు సంత సందర్భంగా రైతులు భారీగా టమాటాలను మార్కెట్కు తీసుకొచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మార్కెట్లో కిలో టమాటా ధర కేవలం రూ. 2 మాత్రమే పలకడంతో టమాటాలను తీసుకొచ్చిన వాహనాల కిరాయి ఖర్చు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలను భరించలేక కొంతమంది రైతులు టమాటాలను ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐజా పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా ఫ్యాక్టరీలోని యంత్రాలు, ముడిసరుకు సామగ్రికి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ మరియు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్ కార్యాలయం సమీపంలో ఈ సంఘటన జరిగింది. మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు గిరిరెడ్డి మహేందర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ నాయకుడికి చెందిన కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు సమాచారం. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులతో కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని గుంపును చెదరగొట్టారు. Yeah.
మేము రిపోర్టర్లు పోయి రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టపగలే ఓ మహిళ హత్యకు గురికావడం, మరో మైనర్పై అత్యాచార ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళలకు సరైన రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ సందర్భంగా జాగృతి అధికార ప్రతినిధి మనోజ్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై వేగవంతమైన విచారణ జరిపి కఠిన శిక్షలు విధించాలని ఆయన పేర్కొన్నారు. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. ఏదైతే గత 2 సంవత్సరాలుగా చూస్తున్నామో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుండి పూర్తిగా కూడా మహిళలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. రోజుకో ఘటన మహిళల మీద జరుగుతూనే ఉండడం నిజంగా కూడా ఇది ఒక బాధాకరమైన విషయం. ఈ రోజు అన్ని విధాలుగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైంది. ఈ హోంశాఖ అనేది కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకొని అసలు ఎట్లాంటి ఒక లా అండ్ ఆర్డర్లో నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. రోజుకో ఘటన, మొన్నటికి మొన్న చూసినాం లాయర్ స్వప్న ఘటన. ఒక్కదాని నుండి ఒకరు మహిళలు తేరుకోకముందే ఇంకొక ఘటన. మొన్నటికి మొన్న ఉప్పలగూడకు చెందిన ఒక మైనర్ బాలిక మీద 3 అబ్బాయిలు దారుణంగా డ్రగ్స్ ఇచ్చి మద్యం ఇచ్చి ఆ మద్యం మత్తులో 3 అబ్బాయిలు ఒక అమ్మాయిని అత్యాచారం చేసిన ఘటన నిజంగా కూడా ఇది ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది, బాధాకరమైన ఘటన. సభ్య సమాజం ఈరోజు సిగ్గుపడే విధంగా ఉంది. ఇదంతా కూడా గవర్నమెంట్ విఫలమైంది అన్ని విధాలుగా కూడా. ఎక్కడ కూడా షీ టీమ్ కానివ్వండి, మహిళలకు ప్రొటెక్షన్ కానివ్వండి, ఏ విధంగా కూడా గవర్నమెంట్ కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. మొన్నటికి మొన్న చూసినాం, ఇంకొకటి వనస్థలిపురంలో మాజీ భర్త మాజీ భార్యని ఒక పట్ట పగలే తన ఇంట్లోకి చొరబడి గర్భిణిగా ఉన్న మహిళని అతి దారుణంగా కుటుంబ సభ్యుల ముందే చంపడం అనేది కూడా ఎంత బాధాకరమైన విషయం. అంటే ఈరోజు సభ్య సమాజం ఎటుపోతుంది? ఈరోజు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా అనంటే ఒకసారి ఒక హంతకుడు ఒక మహిళ మీద కిరాతకంగా చంపినప్పుడు మన లా అండ్ ఆర్డర్ కనుక కరెక్ట్గా ఉండి మనం శిక్ష కరెక్ట్గా వేస్తే ఇంకొకడు ఒక మహిళ జోలికి వెళ్ళడానికి భయపడే పరిస్థితి వస్తుంది. కానీ ఈ రోజు నిజంగా కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్గా ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకొక ఘటన జరుగుతుంది. దీన్ని మేము తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన ఉప్పలగూడకి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. వనస్థలిపురంకి వెళ్ళి వీళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఎక్కడ కూడా కుటుంబ సభ్యులు ఒక ఆందోళనలో ఉన్నారు. ఏంటంటే ఆ తర్వాత ఆ ముద్దాయిలు బయటకు వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంది అన్న ఒక అయోమయంలో భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నిందితులని ఎప్పుడైతే కఠిన కారాగార శిక్ష వేస్తారో, లా అండ్ ఆర్డర్లో ఒక చేంజ్ మన చట్టంలో ఒక చేంజ్ అనేది తీసుకొస్తారో, ఇంకొకడు ఒక మహిళని కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా ప్రభుత్వాలు వ్యవహరించినప్పుడే మహిళలకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఈరోజు తెలంగాణ జాగృతి మహిళా విభాగం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఎవరైతే ఈ రెండు సంఘటనలే కాదు రోజుకొక సంఘటన చూస్తున్నాం, మీరు వీళ్లకు కఠిన కారాగార శిక్ష వేసినప్పుడే ఇంకొకరు మహిళల జోలికి వెళ్ళకుండా ఉంటారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళల రక్షణ పట్ల కొంచెం వాళ్ళు సమయం కేటాయించాలి. ఇప్పటికైనా హోంశాఖ దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి మహిళ లా అండ్ ఆర్డర్ని ఎట్లా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్న దిశగా ఆలోచనలు చేయాలి అని ఈరోజు తెలంగాణ జాగృతి తరపున డిమాండ్ చేస్తున్నాము. కవితక్క గారు కూడా ఎక్కడ మహిళల తరపున పోరాడాల్సిన అవసరం ఉన్నప్పుడు మహిళల గొంతుకై కవితక్క గారు నిలుస్తూనే ఉన్నారు. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరి. డిఓ రమేష్ కుమార్. నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ ఏ రమేష్ కుమార్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు మరియు డిపార్ట్మెంట్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను సజావుగా,
పారదర్శకంగా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఓ సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రశ్నాపత్రాల రహస్యత మరియు భద్రత, సమయపాలన, సిబ్బంది బాధ్యతలు, పర్యవేక్షణ విధానాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. డిఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, సరిపడా బెంచీలు, శుభ్రమైన మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైద్య సదుపాయాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రశ్నాపత్రాల రవాణా మరియు భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోరాదని హెచ్చరించారు. పరీక్షల గోప్యతను కాపాడటంలో చీఫ్ సూపరింటెండెంట్లు పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాలు సమయానికి కేంద్రాలకు చేరేలా, సీల్స్ దెబ్బతినకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పరీక్షల సమయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, మాల్ ప్రాక్టీసులకు తావు లేకుండా పర్యవేక్షణ బలపరచాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా, మొబైల్ ఫోన్ల వినియోగంపై నియంత్రణ వంటి అంశాలపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని డీఓ పిలుపునిచ్చారు. అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసి జిల్లా స్థాయిలో 10వ తరగతి పరీక్షలు ఆదర్శవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, నోడల్ అధికారి కురుమయ్య, నాగర్ కర్నూల్ ఎంఈఓ భాస్కర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన మీదనే బాధ్యత ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి దాని పొజిషన్ కంటే కూడా ఈసారి మన కలెక్టర్ గారు మన ఇక్కడ తీసుకున్నటువంటి మీటింగ్లో కూడా చాలామంది ఆ రోజు ఉండుంటారు. సార్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లాస్ట్ టైం 13th పొజిషన్ నుంచి ఈసారి ఖచ్చితంగా సింగిల్ డిజిట్ పొజిషన్కి తీసుకొని రావాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద కలెక్టర్ గారు చాలా ఫోకస్ చేయడం జరిగింది, చాలా రివ్యూ తీసుకోవడం జరిగింది, చాలా మానిటరింగ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎక్కువ వచ్చినాయి, బడ్జెట్ ఎక్కువ వచ్చింది, ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎక్కడ కూడా రిజల్ట్ అనేది బ్యాక్ రావద్దనేది ఒక విషయం. సో కండక్టింగ్ ఆఫ్ ద ఎగ్జామ్స్ మీ అందరికీ కూడా ఆల్రెడీ తెలుసు. ఎవ్రీ ఇయర్ మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. సో అందులో కొత్తగా మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏముండో డీసీ గైడ్లైన్స్ అన్నీ కూడా మన రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది. ఇంకా ఫర్దర్ క్లారిటీ కానీ గైడెన్స్ ఏమన్నా కూడా మన ఎంఈఓ గారు అదేవిధంగా మన నోడల్ ఆఫీసర్ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మాత్రం మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ పేపరు పోలీస్ స్టేషన్ నుంచి మన సెంటర్కి తీసుకురావడం, మళ్ళీ మన దగ్గర నుంచి కాన్ఫిడెన్షియల్ పేపర్ అంటే ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ అవి పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళడం. ఇవి ప్రతిసారి జనరల్గా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. ప్రతిసారి ఏం చేస్తున్నారంటే కొంతమంది మాత్రం జాగ్రత్తగా ఏదో ఒక వెహికల్ క్లోజ్డ్ వెహికల్ తీసుకెళ్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఏముందిలే ఈ నుంచి పక్కకే కదా, బైక్ మీద తీసుకుపోతే ఏమవుతుంది అని చెప్పేసి బ్యాక్ సైడ్ పోలీసు వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నారు, ముందర చీఫ్ సూపరింటెండెంట్ కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ తీసుకొని పోతున్నారు. అది ఎప్పటి వరకు మనకు ఎక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది, ఎక్కడ ఏ ఇష్యూ జరిగినప్పుడు మాత్రం ఇబ్బంది కాదు. కానీ ఎక్కడ ఏ చిన్న పేపర్ కింద పడ్డా అది ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి ఖచ్చితంగా చీఫ్ సూపరింటెండెంట్ కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ ఎవరో ఒకరు ఇన్విజిలేటర్ కానీ ఎవరో ఒకరు వెహికల్ తీసుకురావడం అనేది అక్కడ జరుగుతుంది. ఎట్లా ఖచ్చితంగా మన ప్రతి ఎగ్జామ్కి ఒక 3-4 days గ్యాప్ కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మాత్రం ఖచ్చితంగా క్లోజ్డ్ వెహికల్ తీసుకువెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. యూరియా యాప్ వినియోగంతోనే యూరియా పంపిణీని సమర్థవంతంగా రైతులకు అందజేయాలి. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. రైతులకు యూరియా పంపిణీని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. యూరియా సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అధికారులతో యూరియా పంపిణీని, యాప్ వినియోగంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో యూరియా పంపిణీ, యాప్ వినియోగం, ఫార్మర్ ఐడి నమోదు పురోగతిపై కలెక్టర్ వ్యవసాయ అధికారులతో మండలాల వారీగా చర్చించారు.
జిల్లాలో జనవరి 29 నుండి అమల్లోకి వచ్చిన యాప్ ద్వారా ఇప్పటివరకు 45,972 మంది రైతులు 2,09,000 యూరియా బ్యాగులను కొనుగోలు చేయగా 9,405 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ జరిగినట్లు తెలిపారు. రైతులు అవసరమైన కోటాను ఇంటి వద్ద నుంచే ముందస్తుగా బుక్ చేసుకుని పొందుతున్నారని చెప్పారు. గత 2024 నుంచి 25 వరకు సంవత్సరంలో ఇప్పటివరకు 24,876 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయగా ప్రస్తుత 2025 నుంచి 26 వరకు సంవత్సరంలో ఇప్పటివరకు 33,555 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. జిల్లాకు అవసరమైన 20,000 మెట్రిక్ టన్నుల యూరియాను తక్షణమే తెప్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నేరుగా యూరియా తీసుకున్న రైతులు మళ్లీ యాప్ ద్వారా నమోదు చేసుకుంటే అలాంటి వారిని గుర్తించి జాగ్రత్తగా పంపిణీ చేయాలని సూచించారు. అవసరానికి మించి యూరియా అందజేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో 3,28,381 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 1,82,760 మంది మాత్రమే ఫార్మర్ ఐడి నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. 100% ఫార్మర్ ఐడి నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి, పంటలను విక్రయించడానికి మరియు పీఎం కిసాన్ తదుపరి విడత లబ్ధి పొందేందుకు ఫార్మర్ ఐడి తప్పనిసరి అని తెలిపారు. ఫార్మర్ ఐడి నమోదు కోసం రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్తో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు. నమోదుపై తలెత్తే సాంకేతిక సమస్యలపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంతరావు, డివిజన్ అధికారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ చేయగలిగేది ఒకటి వాడు ఎన్ని బుక్ చేసుకొని వచ్చినా వానికి 2 బస్తాలు ఇచ్చి పంపించేయడమే. అట్లా అయితే వాడికి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, నేను నాకు బుక్ చేసుకున్నాక ఎంతే లేదని. దానికి మీ దగ్గర జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. చేయగలిగేది ఒకటి వాడు ఎన్ని బుక్ చేసుకొని వచ్చినా వానికి 2 బస్తాలు ఇచ్చి పంపించేయడమే. అట్లా అయితే వాడికి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, నేను నాకు బుక్ చేసుకున్నాక ఎంతే లేదని. దానికి మీ దగ్గర జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఎకరాకి 4 నుంచి 5 బస్తాలు వేసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే రైతులు గుణపడడానికి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ యూరియా 5,299 మాత్రం స్కూప్ చేసుకున్నారు సార్. యాప్ స్టార్ట్ అయిన కాడ నుంచి సార్ ఇందులో 26,570 బ్యాగ్స్ యాప్ ద్వారా కొనుగోలు చేసేది సార్ రైతులు. సో ఏంటంటే ఇప్పుడు యాప్స్ మధ్య రావడం వల్ల సార్ ఆల్రెడీ రామంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్పై మహనీయులు, చరిత్రకారులు, పోరాట యోధుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నుంచి ఈ ఊరేగింపు ప్రారంభమైంది. కుల సంఘాల నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడటం, యువతలో దేశభక్తి పెంపొందించడం లక్ష్యంగా మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విగ్రహాల ద్వారా సేవాభావం, స్ఫూర్తి, జాతీయ భావన పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. లేని పక్షంలో రామంతపూర్, హబ్సిగూడ ప్రాంత ప్రజలతో కలిసి బంద్తో పాటు ప్రత్యేక ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జరిగినటువంటి విషయం చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు సమాజంలో చైతన్యం వచ్చింది. ఈరోజు రామంతపూర్, హబ్సిగూడ జాగృతమైనాయి. ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయులు, ప్రేరణదాయకమైనటువంటి మహనీయులు, పోరాటానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి మహనీయులతో పాటు మరి సామాజిక సాధికారికత కొరకు దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి కట్టుబడి ఉండేటువంటి దేశభక్తిని పెంపొందింపజేయాలనేటువంటి ఆలోచనతో మహనీయుల విగ్రహాలని ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేయడం కొరకే ఈ యొక్క ఊరేగింపు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ట్యాంక్ బండ్ల కాడ ఇలాంటి మహానుభావుల యొక్క
విగ్రహాల్ని ఏర్పాటు చేస్తే మరి సమాజంలో క్రమశిక్షణ పెరుగుతుంది, నీతి పెరుగుతుంది, రీతి పెరుగుతుంది, దాంతోపాటు సేవా భావన పెరుగుతుంది, దాంతోపాటు దేశభక్తి కూడా పెరుగుతుంది, దాంతోపాటు ప్రతి వ్యక్తి కూడా తన యొక్క నిత్య దైనందిన జీవితంలో విలువలకి కట్టుబడి ఉండే విధంగా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విగ్రహాలని పెట్టాలని చెప్పని కోరుతున్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోవటం వల్లనే ఈరోజు ప్రభుత్వాన్ని